చూడండి మనకి ఈ రోజుతోటి అసైన్మెంట్స్ ఫోటోషాప్లో మ్యాక్సిమం కవర్ చేసాం. అన్ని రకాలుగా కూడా అన్ని అంటే మీకు ఫోటోషాప్లో ఎన్ని రకాల వర్క్స్ చేయొచ్చో, డిజైనింగ్ కానీ, కలర్ కరెక్షన్ కానీ, లేకపోతే ఈ డిజిటల్ పెయింటింగ్, క్యారెక్టర్ డిజైనింగ్ అన్నీ మనం మ్యాక్సిమం కవర్ చేస్తాం కదా. ఇది లాస్ట్ వన్ అనమాట. ఇది ఏం లేదు, ఇందులో ఫోటోషాప్లో మనకి యాక్షన్స్ని మనం రికార్డింగ్ చేసుకోవచ్చు, రైట్. సో ఇది ఫస్ట్ ఏం చేద్దామంటే, నేను ఫైల్ అని చెప్పి న్యూ అని ఒకటి తీసుకుందాం, ఏదో ఫైల్ తీసుకుందాం. సో క్రియేట్ అను. ఓకే, సో రికార్డింగ్ చేయడం అంటే ఏంటి? మనం చేస్తున్న పనిని ఫోటోషాప్లో ఇక్కడ మనం ఏదైనా కలర్ కరెక్షన్ కానీ, ఎడిటింగ్ కానీ ఏదైనా చేస్తున్నప్పుడు ఆ యాక్షన్ని రికార్డ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వర్క్ ఏదైనా చేసేటప్పుడు దాన్ని మళ్ళీ చేయకుండా ముందు చేసిన యాక్షన్స్ని, రికార్డింగ్ యాక్షన్స్ని షార్ట్ కట్ ద్వారా మనం అప్లై చేసుకోవడం అనమాట. ఇది బాగుంటుంది. ఇది మనం చూడండి, ఒకసారి ఫోటో స్టూడియోకి అది వెళ్ళినప్పుడు మనం పాస్పోర్ట్ సైజ్ లేదో అడిగితే వాడు ఒక 5 నిమిషాలు అలా కూర్చోబెట్టి ఇచ్చేస్తాడు మనకి ఆ డూప్లికేట్. ఇది ఎప్పుడు చేస్తాడు, ఇది ఎంత అనుకుంటాం. సో వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఈ యాక్షన్స్ ద్వారా వాళ్ళు క్రియేట్ చేస్తారు. చూద్దాం, మనం ఒక రియల్ టైంలోనే ఒక ఇమేజ్ని తెచ్చుకుందాం. డౌన్లోడ్స్లో ఈ రిఫరెన్స్ ఉంది. ఓకే, సో నేను దీన్ని తీసుకున్నాను. జనరల్గా ఇవి పాస్పోర్ట్ సైజ్ ఎంత ఉంటుంది? అది మనం ఇంచులోనైతే 1.5/2 ఇంచెస్ అలా ఉంటుంది. ఓకే, లేదంటే మనం ఎంఎం అయితే 40 ఎంఎం అలా ఉంటుంది, రైట్. సో దీన్ని ఏం చేద్దాం అంటే, క్రాప్ టూల్ తీసుకున్నాను. ఇక్కడ 1.5 to 5 ఇంచెస్, దీనికి 2 ఇంచెస్, సారీ ఇక్కడ 1.5, ఇది 2 ఇంచెస్ ఇచ్చేద్దాం. ఇదేంటంటే రెజల్యూషను 200 అలా పెట్టేశాను. పెట్టేసి చూడండి, నేను ఇలా అన్నాను, అక్కడికి క్రాప్ అయిపోయింది. అంటే ఏంటి, మన పాస్పోర్ట్ సైజ్ వచ్చేసింది అనమాట. సో నెక్స్ట్ కొంచెం హ్యాండ్ టూల్ తోటి ఇలా ముందుకు తీసుకొని దీన్ని కంట్రోల్ టీ అంటే ఏంటి, మనకి ట్రాన్స్ఫార్మ్ టూల్ వచ్చింది కదా. సో దీన్ని ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని కొంచెం ముందుకి ఇలా అన్నాడు. అంటే పాస్పోర్ట్ కొంచెం అలా బార్డర్ లాగా అలా ఉంటుంది కదా, స్పేస్ అలా ఇచ్చేద్దాం. సో ఓకే చేసేసి, రైట్. దీని చుట్టూ మనం ఒక అవుట్లైన్ లాగా వేసేద్దాం. సో అవుట్లైన్ ఎక్కడి నుంచి చేస్తాం, మనం ఎడిట్లోకి వచ్చి ఇక్కడ స్ట్రోక్ చూడండి, స్ట్రోక్ మరి 1 పిక్సెల్ అంటే థిన్ ఉంటుంది. ఒక 3 to 5 ఇద్దాం. సో నేను ఒక 3 ఇచ్చాను. కలరు బ్లాక్ ఇచ్చేద్దాం. ఓకే, సో ఓకే అన్నాను. సో మనకి అవుట్లైన్ వచ్చేసింది. మనం మార్చలేదా కలరు? ఎస్, మార్చాం కానీ ఇక్కడ ఓకే అనలేదు, రైట్. బ్లాక్ కింద మారిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే, కంట్రోల్ పట్టుకొని ఇలా క్లిక్ చేయండి. సో మనకి ఇదంతా సెలెక్ట్ అయింది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇక్కడ చూడండి, దీన్ని నేను తీసి పడేసాను. మళ్ళీ ఫ్రెష్గా ఏం చేస్తున్నానంటే, ఇక్కడ యాక్షన్స్, ఇక్కడ ప్లస్ బటన్ అన్నది క్రియేట్ చేశాను, క్రియేట్ న్యూ యాక్షన్. ఇలా మనం దీని ఫోటోని రెడీ చేసుకున్న తర్వాత యాక్షన్స్ అన్నది రికార్డ్ అన్నది చేసుకోవాలి. సో ఫస్ట్ ఇలా క్లిక్ చేశాను. సో దీనికి ఫోటో ఉందాం, రైట్. ఇది డిస్క్రిప్షన్ ఏమైనా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ షార్ట్ కట్కి ఏంటంటే కంపల్సరీ ఇవ్వాలన్నమాట, లేకపోతే దాన్ని అప్లై చేయడానికి ఉండదు. ఇక్కడ నేను సపోజ్ F5 అలాంటి అన్నాను అనుకోండి, ఇక్కడ ఎల్లో మార్క్ చూపిస్తుంది. అంటే ఏంటంటే ఈ F5, F2, F3 అన్నవి ఈ ఫోటోషాప్కి సంబంధించిన డిఫాల్ట్ షార్ట్ కట్స్ అనమాట. అవి మళ్ళీ మనం యూజ్ చేసాం అనుకో, ఇది రీప్లేస్ అయిపోతుంది. అంటే ఫోటోషాప్ షార్ట్ కట్స్ రీప్లేస్ అయ్యాయి. సో ఈ వాడకూడదు, F5 అన్నది వాడద్దు. ఇది ఆల్రెడీ ఫోటోషాప్లో ఉంది, అదే చెప్తుంది వార్నింగ్ అనమాట. సో మనం అలా లేనిది మనం చూసుకోండి. సపోజ్ నేను F10 అన్నాను అనుకో, అదేమీ లేదు కాబట్టి మనం తీసుకోవచ్చు. సో మనం ఉత్తి F10 కొడితే సరిపోద్దా, లేకపోతే షిఫ్ట్లు కానీ, ఆల్ట్ కానీ, కంట్రోల్ కానీ ఏమన్నా యూజ్ చేయాలా అన్నది కూడా అడుగుతుంది. మనం కావాలనుకుంటే ఇది పెట్టుకోవచ్చు, లేదంటే లేదు, రైట్. నేను ఓన్లీ F10 అన్నాను. సో నేను రికార్డ్ అంటున్నాను. ఇక్కడి నుంచి రికార్డ్ అన్న స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఫైల్లోకి వచ్చేసి చూడండి, న్యూ, ఇందులో ఫోటో మీద క్లిక్ చేయండి. ఫోటో స్టూడియోలో వాళ్ళు ఏం చేస్తారు, ప్రింట్లు వేస్తారు, ల్యాండ్స్కేప్ సైజు, పోర్ట్రైట్ సైజు, ఇవన్నీ. ల్యాండ్స్కేప్ సైజు చూడండి 6/4 ఇంచెస్. అంటే ఇదేంటంటే పేపర్ అనమాట. ఈ పేపర్ మీద పాస్పోర్ట్ సైజులో ఎన్ని వస్తాయన్నది వాడు
డిస్ప్లే చేసుకొని అన్నీ ఒకేసారి ప్రింట్ ఇచ్చేస్తాడు కదా. సో అలాంటి దానికి అనమాట. సో నేను ఇందాక మనం దీన్ని కాపీ చేసుకున్నాం కదా. సో ఇది ఆల్రెడీ Ctrl+C అనండి అనేసి ఇక్కడ తీసుకొచ్చి Ctrl+V అనండి. సో మనకి ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా మనం ఆల్ట్ పట్టుకొని ఇలా అనండి. ఎస్, సారీ, ఈ కింద దీన్ని లాక్ చేసేయండి దాన్ని కదలకుండా. ఇప్పుడు ఈ ఫొటోస్ని అన్ని సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా సెంటర్ ఉన్నది చూసుకోండి. సెంటర్ ఉంది, అది పర్ఫెక్ట్. ఇలా పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ రోస్ని మొత్తం రైట్ క్లిక్ చేసి మెర్జ్ చేసేసేయండి. ఇవన్నీ మెర్జ్ అయిపోయినాయి, అంటే ఒకటే అయిపోయిందన్నమాట. మళ్ళీ దీన్ని ఆల్ట్ పట్టుకొని ఇలానండి, వచ్చేసింది కదా. ఇంకో రో రాదు మనకి. సో సపోజ్ ఇక్కడ దాకా వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇమేజెస్ మొత్తాన్ని ఇలా తీసుకొని షీట్కి ఇలాగా సెంటర్లో పెట్టేసుకోండి. ఓకే ఓకే, సో వీటిని కూడా సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి మెర్జ్ లేయర్స్ అనండి. మెర్జ్ అయిపోయింది. ఈ బ్యాక్గ్రౌండ్ మెర్జ్ చేయకూడదు, ఓన్లీ ఫొటోస్ అనమాట, రైట్. సో ఇలా చేసిన తర్వాత, ఇక్కడ దాకా చేసిన తర్వాత మనం దీన్ని ఏం చేయాలంటే రికార్డ్ని స్టాప్ చేసేసండి. ఇక్కడ దాకా మనకి ఇది స్టాప్ అయిపోయింది. డన్. ఇప్పుడు మనం దీన్ని ఇక్కడి నుంచి తీసేయచ్చు. సో దీన్ని కూడా మనం తీసేయచ్చు. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే సపోజ్ అక్కడ దాకా మనం చేసాం కదా. సో దీన్ని నేను ఓపెన్ అని EMI తీసుకుందాం ఫోటో. ఓకే, సో దీన్ని కూడా నేను ఏం చేసానంటే క్రాప్ టూల్ తోటి 1.5 ఇంచెస్ 2 ఇంచెస్ 200, రైట్. సో దీన్ని ఎంటర్ కొట్టాను. ఎంటర్ కొడితే సేమ్ డైమెన్షన్స్ అన్నది తీసుకుంది. సో నేను టిక్ మార్క్ ఇలా అన్నాను, కట్ అయిపోయింది. ఓకే, సో దీన్ని కూడా సేమ్ టు సేమ్ మనం కంట్రోల్ పట్టుకొని T అనండి. మనకి ట్రాన్స్ఫార్మ్ టూల్ వచ్చింది కదా. సో ఆల్ షిఫ్ట్ పట్టుకొని ఇలా, సో మనకి చుట్టూ చిన్న వైట్ స్పేస్ వచ్చింది. దీనికి మళ్ళీ ఎడిట్లోకి వచ్చి స్ట్రోకు సేమ్ కలర్ మన ఇష్టం, మార్చుకుంటే మార్చుకోవచ్చు. బ్లాకే పెట్టాను, వైట్ మీద బాగుంటుంది కాబట్టి. సో నేను ఓకే అన్నాను, ఇది వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే సెలెక్ట్ చేయాలన్నమాట. సో మనకు తెలుసు కంట్రోల్ పట్టుకొని ఇలా క్లిక్ చేస్తే ఇదంతా సెలెక్ట్ అయింది. సో దీన్ని ఏం చేయాలంటే Ctrl+C అనండి. సో కాపీ అయింది. కాపీ అన్న తర్వాత సో దీన్ని ఏం చేయాలి, ఈ ఇందాక మనం యూజ్ చేసిన అది ఉంది కదా, ఇది మన F10 కొట్టండి. సో మనకి అప్లై అయిపోతుంది. సో ఇలాగా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యాక్షన్స్, మెయిన్ పర్పస్ ఏంటంటే మనం చెప్పుకోవడానికి కారణం, యాక్షన్స్ అన్నవి చాలా హెల్ప్ఫుల్. ఫోటోషాప్లో మనం ఏదైనా చేసామనుకో ఆ వర్క్ అనేది రికార్డ్ చేసుకుంటుంది. రికార్డ్ చేసుకుని దానికి ఒక షార్ట్ కట్ ఇవ్వాలి. ఫస్ట్ మనం షార్ట్ కట్ ఇవ్వలేదు కదా, అందుకే యూజ్ చేయలేకపోయాం ఒక కమాండ్. సో మనం ఆ కాంబినేషన్ షిఫ్ట్ అన్న కంట్రోల్ అన్న. సో ఇలాగ ఏం చేస్తాడంటే క్షణాల్లో మనం అక్కడ కూర్చోపెట్టి ప్రింట్లు వేసి పెట్టాడు. ఈ షీట్లు ఏంటంటే రెడీగా ఉంటాయి వాళ్ళ దగ్గర, పేపర్ సైజులు ఎన్ని కావాలి అని. ఇప్పుడు కొంతమంది ఏంటంటే తమ్మునేల్ సైజులు ఫోటోలు అడుగుతాడు. మళ్ళీ ఏమో పాస్పోర్ట్ తమ్మునేల్ ఏంటంటే మళ్ళీ ఇందులో సగం ఉంటుంది ఇలాగా. సో దాన్ని కూడా ఏం చేస్తాడు, ఇందాక మనం ఎలాగైతే యాక్షన్స్ని రికార్డ్ చేస్తూ చేసాం కదా, దాన్ని కూడా సైజ్ని తగ్గించుకొని రికార్డింగ్లో దాన్ని కూడా భాగం చేస్తాడు. అప్పుడు మళ్ళీ ఇంకో ఫోటో మీద అప్లై చేసినప్పుడు టక్మని అప్లై అయిపోయింది, రైట్. చాలా ఈజీ కానీ చాలా వర్త్ఫుల్ ఇది రికార్డింగ్ అన్నది. సో మనం ఎఫెక్ట్స్ కానీ దేనికైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఇది చేయండి, ఇది సింపుల్ ఇది.